గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం క్రూటాక్స్ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని డైలీ మైనింగ్ ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ క్రూటాక్స్ టోకెన్ అనేది ఓన్ బ్లాక్ చైన్ మెయింటైన్ చేస్తుంది. దాంతోపాటు ఓన్ ఎక్స్చేంజ్, ఓన్ క్రిప్టో వ్యాలెట్ని లాంచ్ చేస్తున్నారు వీళ్ళు. సో మనం రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో మనం డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసిన తర్వాత ప్లేస్టోర్లో ఇలా ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్కి ఇప్పటి వరకు 10,000 మంది మాత్రమే అప్లికేషన్లో మైనింగ్ అనేది చేస్తూ ఉన్నారు. రేటింగ్ కూడా బాగానే ఉంది, 4.6 ఉంది రివ్యూస్. సో ఇక్కడ ఇన్స్టాల్ అని కనిపిస్తుంది కదా, ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. 2024 నవంబర్ లేదా డిసెంబర్లో ఈ క్రూటాక్స్ టోకెన్ యొక్క మెయిన్ నెట్ అనేది ఉంటుంది, అంటే లిస్టింగ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఓపెన్ ఉంది కదా, ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది. లాగిన్ చేయడానికి ముందు మనం చేయాల్సిన పని ఏంటి అంటే సైన్ అప్ చేసుకోవడం. ఇక్కడ చూడండి, సైన్ అప్ అని ఉంది కదా ఈ సర్కిల్లో, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ కాలంలో మీ ఫుల్ నేమ్ ఎంట్రీ చేయండి, తర్వాత ఈమెయిల్ ఐడి, తర్వాత ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంది కదా, ఫోన్ నెంబర్ పక్కన +91 అని ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని +91 అని పెట్టాలి. +1 అని ఉంది, దాన్ని +91 చేసుకొని పక్కన మీ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయండి. దాని తర్వాత పాస్వర్డ్ 2 టైమ్స్ ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి కదా, ఆ బాక్స్ మీద క్లిక్ చేసి దాని తర్వాత కింద సైన్ అప్ అని ఉంది కదా, సైన్ అప్ మీద క్లిక్ చేయండి. అక్కడ ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేసి సైన్ అప్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ లాగిన్ పేజ్ ఓపెన్ అయింది. సో ఈ లాగిన్ పేజ్లో మీ ఈమెయిల్ ఐడి ఎంట్రీ చేయండి. దాని తర్వాత పాస్వర్డ్ అనే దాన్ని ఎంట్రీ చేయండి. చేసి కింద లాగిన్ అని ఉంది కదా, ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అప్లికేషన్లో ఎంటర్ యువర్ యూజర్ నేమ్ అని అడుగుతుంది. అంటే మనం ఎవరినైనా రిఫర్ చేస్తే వాళ్ళు మన కోడ్ ఎంట్రీ చేయాలి కదా, సో అలా ఇక్కడ మనం మన యూజర్ నేమ్ ఎంట్రీ చేద్దాం. ఇక్కడ నా యూజర్ నేమ్ Krishna9441 అని సెట్ చేసుకున్నాను. దాని తర్వాత అప్డేట్ యూజర్ నేమ్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో మీరు కూడా మీ యూజర్ నేమ్ ఎలా ఉండాలో అలా ఎంట్రీ చేసుకోండి. సో ఇక్కడ మిమ్మల్ని ఎవరైతే రిఫర్ చేశారో వాళ్ళ రిఫరల్ నేమ్ ఎంట్రీ చేయమని అడుగుతున్నారు. రిఫరల్ నేమ్ ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ సెట్ రిఫరల్ మీద క్లిక్ చేయాలి. సో మీ రిఫరల్ కోడ్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సో ఇక్కడ నా రిఫరల్ కోడ్ అయితే Krishna9441, అది చూసి ఎంట్రీ చేయండి. సో ఇక్కడ సెట్ రిఫరల్ మీద మనం క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయింది. ఇక్కడ స్టార్ట్ టూర్ అని ఉంది. కావాలంటే మీరు నెక్స్ట్ ఆప్షన్స్ చూడాలనుకునే దాని మీద క్లిక్ చేయండి, లేకపోతే డిస్మిస్ మీద క్లిక్ చేయండి. నేను డిస్మిస్ మీద క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ మనకు కింద మైనింగ్ సింబల్ చూపిస్తుంది చూడండి, దాని మీద క్లిక్ చేస్తే మైనింగ్ స్టార్ట్ అవుతుంది. మైనింగ్ అనేది స్టార్ట్ అయింది. సో మైనింగ్ స్టార్ట్ అయిందని తెలుసుకోవడానికి మనకి ఇక్కడ చూడండి, సింపుల్గా టైం అనేది ఆన్ అయింది, టైమర్ ఆన్ అయింది. ఎవ్రీ 12 అవర్స్కి ఒకసారి మనం ఇక్కడ మైనింగ్ బటన్ మీద కింద ఉన్నటువంటి మైనింగ్ బటన్ ఉంది కదా, దీని మీద ఎవ్రీ 12 అవర్స్కి ఒకసారి మనం క్లిక్ చేయాలి. ఇక్కడ ఇంకొక ఆప్షన్ చూపిస్తుంది, అన్లాక్ రివార్డ్స్ అని ఉంది కదా, ఈ అన్లాక్ రివార్డ్స్ అనేది హైలైట్ అవుతుంది. సో దాన్ని ఒకసారి క్లిక్ చేసి చూద్దాం. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు బోనస్గా కొన్ని రివార్డ్స్ అనేవి వచ్చాయి. అన్లాక్ రివార్డ్స్ ఉంది కదా,
ఫస్ట్ టైం ఏదైతే క్లిక్ చేశానో దాన్ని ఇంకొకసారి కూడా క్లిక్ చేయండి. 2 టైమ్స్ క్లిక్ చేసిన తర్వాత అది మాయమైపోయింది. తర్వాత ఇప్పుడు ఇంకొక రివార్డ్ అన్లాక్ చేయడానికి మనకు ఎలిజిబిలిటీ వచ్చింది. సో ఫస్ట్ టైం ఏదైతే మనం క్లిక్ చేసామో దాన్ని 2 టైమ్స్ మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ నెక్స్ట్ రివార్డ్ ఉంది కదా, ఇది అన్లాక్ అవుతుంది. దాన్ని కూడా క్లిక్ చేశాను. సో ఇక్కడ కూడా మనకు రివార్డ్స్ అనేవి వచ్చాయన్నమాట. సో ఈ డైలీ రివార్డ్స్ అనేవి ఉంటాయి. ఈ డైలీ రివార్డ్స్ని అన్లాక్ చేయడం మీరు మర్చిపోవద్దు. సో ఈ రివార్డ్స్ అనేవి కూడా ఇప్పుడు చూడండి, టుడే రివార్డ్స్ లెఫ్ట్ 0 అని చూపిస్తుంది. ముందు 2 అని ఉన్నది. ఆ 2 రివార్డ్స్ని మనం ఆల్రెడీ క్లెయిమ్ చేసేసాము. దాని తర్వాత ఇక్కడ టైమింగ్ కూడా పడుతుంది చూడండి, 11 hours 55 minutes 56 seconds ఈ విధంగా కౌంట్ డౌన్. అంటే ఈ రివార్డ్స్ అనేవి కూడా ఎవ్రీ 12 hours ఒకసారి వస్తాయి. సో అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే 12 hours ఒకసారి మనం మైనింగ్ అనేది క్లిక్ చేయాలి. దాంతోపాటు డైలీ రివార్డ్స్లోకి వచ్చేసి ఇక్కడ డైలీ రివార్డ్స్ అని ఉంది కదా, ఈ డైలీ రివార్డ్స్లో మనకు 1 time కానీ 2 times కానీ పర్ డేకి 2 times వస్తాయి. అంటే ఎవ్రీ మైనింగ్ సెషన్లో 2 times రివార్డ్స్ అనేవి రావచ్చు. సో ఇవి కూడా క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సో ఇక్కడ మీరు ఎవరినైనా రిఫర్ చేయాలని అనుకుంటే ఇక్కడ చూడండి, ఇన్వైట్ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని పక్కన ఇక్కడ ఇన్వైట్ నవ్ అని ఉంది. ఆ ఇన్వైట్ నవ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ రిఫరల్ లింక్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. మీరు కావాలంటే ఇక్కడ కాపీ అనే లింక్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి కాపీ చేసుకోవచ్చు. లేకపోతే కింద షేర్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఆ షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ లేకపోతే ట్విట్టర్ కానీ ఎక్కడైనా కానీ మీరు దాన్ని షేర్ చేయొచ్చు. ఇక్కడ కింద కూడా చూడండి, ఇంకా మనకి ఎక్స్ట్రా బోనస్లు రావాలంటే సోషియల్స్ అనేసి ఫాలో అస్ ఇన్ ఆల్ ప్లాట్ఫామ్స్ టు గెట్ 0.25 క్రూటాక్స్ టోకెన్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మనకు ఏమేమైతే ఉన్నాయో అవన్నీ ఫాలో చేయాలి. ఫాలో చేసి 0.25 టోకెన్స్ అనేవి ఎక్స్ట్రా బోనస్గా మనం పొందొచ్చు అనమాట. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం ఫాలో అవుదాం. సో ఫస్ట్ ట్విట్టర్ మీద క్లిక్ చేస్తున్నాను. ట్విట్టర్ ఓపెన్ అయింది. సో ఇక్కడ మళ్ళీ ఫాలో కొట్టాను, ఆల్ పోస్ట్స్ ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను, అప్లికేషన్లోకి వెళ్ళేసి ఇన్స్టాగ్రామ్ మీద క్లిక్ చేశాను. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాను. సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కొట్టాను. దాని తర్వాత మళ్ళీ అప్లికేషన్లోకి వెళ్ళాను. తర్వాత టెలిగ్రామ్ మీద క్లిక్ చేస్తున్నా. టెలిగ్రామ్ ఓపెన్ అయింది. సో ఇక్కడ జాయిన్ అనే ఆప్షన్ ఉంది కదా, జాయిన్ మీద క్లిక్ చేశాను. స్క్రీన్ మీద ఆల్రెడీ క్రూటాక్స్ క్లెయిమ్డ్ అని కూడా పడింది. సో అలాగే ఇక్కడ డిస్కార్డ్ ఉంది, డిస్కార్డ్ మీద క్లిక్ చేశాను. సో ఈ డిస్కార్డ్ అనే అకౌంట్ అనేది మీరు అందరూ క్రియేట్ చేసుకుంటే బెటర్ అండి. ఎందుకు అని అంటే మన క్రిప్టో ప్లాట్ఫామ్లో ఖచ్చితంగా ఉంటుంది. మనం క్రిప్టో మైనింగ్ చేస్తున్నాం కదా, ఫ్రీ మైనింగ్ చేసినా లేకపోతే క్రిప్టో ఎయిర్ డ్రాప్స్ క్లెయిమ్ చేయడానికైనా దేనికైనా కానీ మనకు ఈ డిస్కార్డ్ అనే అకౌంట్ కూడా చాలా యూజ్ అవుతుంది. సో అందుకని చెప్పేసి ఎవరికైనా డిస్కార్డ్ అకౌంట్ లేకపోతే వాళ్ళు క్రియేట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ చూడండి, యాక్సెప్ట్ ఇన్వైట్ అని చూపిస్తుంది కదా, ఈ యాక్సెప్ట్ ఇన్వైట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఈ విధంగా డిస్కార్డ్లో కూడా జాయిన్ అవ్వడం అయిపోయింది. తర్వాత మళ్ళీ నేను అప్లికేషన్లోకి వెళ్తున్నాను. అప్లికేషన్ ఓపెన్ చేసి ఇక్కడ యూట్యూబ్ సింబల్ ఉంది కదా, అది కూడా క్లిక్ చేశాను. యూట్యూబ్లో కూడా ఇక్కడ సబ్స్క్రైబ్ అని ఉంది కదా, సబ్స్క్రైబ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఆల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేశాను క్రూటాక్స్ ఛానల్వి. తర్వాత మళ్ళీ అప్లికేషన్లోకి వెళ్తున్నాను నేను. సో ఇలా అన్నీ ఫాలో అయ్యాను. ఫాలో అయ్యే టైంలోనే నాకు స్క్రీన్ మీద 0.25 క్రూటాక్స్ టోకెన్స్ అనేవి క్లెయిమ్ చేసినట్టు వచ్చేసింది. ఇంతేనండి రిజిస్ట్రేషన్ చేసుకొని డైలీ మైనింగ్ చేసుకునే విధానం. సో రిఫరల్ కోడ్ అనేది కృష్ణ 9441 నా రిఫరల్ కోడ్. మీరు అది ఎంట్రీ చేయండి. మీరు మీ రిఫరల్ కోడ్ని ఒకదాన్ని క్రియేట్ చేసుకోండి. ఫస్ట్ అడిగేది మీ రిఫరల్ కోడ్, అంటే మీ యూజర్ నేమ్ ఏ విధంగా ఉండాలి అని అడుగుతుంది. దాని తర్వాత మిమ్మల్ని రిఫర్ చేసిన వాళ్ళ
రిఫరల్ కోడ్ ఎంట్రీ చేయమంటుంది. అప్పుడు కృష్ణ 9441 ఎంట్రీ చేయండి. సో ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.